తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. తమిళనాడు సీఎం విజయ్ క్రేజ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. భారతదేశానికి ప్రధాని అయ్యే వ్యక్తుల్లో మీరు ఎవరికి ప్రాధాన్యత ఇస్తారంటూ ఇండియా టుడే అట్లాగే సీ ఓటర్ కలిసి చేసిన సర్వేలో తమిళనాడు సీఎం విజయ్కి దేశం 3వ స్థానాన్ని కల్పించింది. విజయ్ని ఈ దేశంలో ఒక యంగ్ లీడర్గా గుర్తించింది. విజయ్కి ప్రధానమంత్రిగా విజయ్ని ఎన్నుకుంటే ఈ దేశానికి మంచి పురోభివృద్ధి, మంచి అభివృద్ధి ఉంటుందని చెప్పేసి ముఖ్యంగా యువత విజయ్ని ఒక ఆప్షన్గా ఎంచుకుంది. మొత్తం దేశంలో సీ ఓటర్ చేసిన సర్వేలో దేశవ్యాప్తంగా ఎవరు ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటే బాగుంటుందంటే క్రేజ్ మాత్రం ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీకి వచ్చింది. నరేంద్ర మోదీ ఈ మొత్తం రేసులో మొదటి స్థానంలో ఉన్నారు. 48.7% ఓటర్లు అంటే ఓటర్లు కావచ్చు, ప్రజలు కావచ్చు, భారత ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలంగా ఓటు వేశారు. ఆ తర్వాత 2వ స్థానం ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి ఇచ్చారు. రాహుల్ గాంధీకి 27.1% ఓటుతో రాహుల్ గాంధీ దేశానికి ప్రధానిగా ఉంటే బాగుంటుందని మరొక 2వ స్థానాన్ని ఇచ్చారు. ఇకపోతే 3వ స్థానంలో తమిళనాడు సీఎం విజయ్కి ఇచ్చారు. విజయ్ నిజంగా ఒక్క ఎన్నికతోనే కేవలం 2 సంవత్సరాల 4 నెలలు పార్టీ పెట్టిన 2 సంవత్సరాల 4 నెలల్లో విజయ్ తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడం, ఆ తర్వాత ఆయన తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, ఈ పరిణామాలన్నీ విజయ్ని దేశవ్యాప్తంగా ఒక జాతీయ నాయకుడిగా విజయ్ మారితే బాగుంటుందనే అభిప్రాయాన్ని దేశం వ్యక్తం చేస్తోంది. విజయ్ తీసుకొచ్చిన సంస్కరణలు ఒకసారి చూద్దాం. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మొదటి క్యాబినెట్ లోనే 436 ప్రాజెక్టులు పథకాలతో అంటే ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. విజన్ డాక్యుమెంట్ లో ఇందులో ఎన్నికల హామీలను, నిర్మాణాత్మక అభివృద్ధిని ఎజెండాగా మార్చి ఈ డాక్యుమెంట్ రెడీ చేశారు. ఇందులో పాలన, సంక్షేమం, విద్య, ఉపాధి, ఆరోగ్యం వంటి రంగాలున్నాయి. అంతేకాదు 12 లక్షల కాలేజీ విద్యార్థులు, 1 లక్ష నిరుద్యోగ యువతకు పరిశ్రమ అనుకూల నైపుణ్యాలు అందించేందుకు వెట్రీ స్కిల్ ట్రైనింగ్ స్కీమ్ ను ప్రారంభించారు. అంటే యువత గురించి కావచ్చు, విద్యార్థుల గురించి కావచ్చు, ముఖ్యంగా ఏదైతే తన విజయానికి కారణమైన జెన్జీ ఉన్నారో జెన్జీ భవిష్యత్తు గురించి చాలా గొప్పగా ఆలోచించారనే అభిప్రాయం యూత్ లో కనిపించింది. అంటే విజయ్ పరిపాలనా విధానాన్ని జెన్జీ, దేశవ్యాప్తంగా ఉన్న జెన్జీ కూడా గుర్తించిందని చెప్పొచ్చు. అందుకనే ఆయనకు విజయ్కి 17 అంటే విజయ్కి 3వ స్థానాన్ని ఇచ్చారు. 9.2% మంది ఓటర్లు కావచ్చు, ప్రజలు కావచ్చు, విజయ్ని దేశ ప్రధానిగా ఎంచుకుంటే మన భవిష్యత్తు బాగుంటుందనే ఒక నమ్మకాన్ని వెలిబుచ్చారు. అంతేకాదు కాలేజీ విద్యార్థులకి విజయ్ ల్యాప్టాప్లు అందించేందుకు 2000 కోట్లతో వెట్రీ ల్యాప్టాప్ స్కీమ్ ఏర్పాటు చేశారు. ఈ స్కీమ్ కూడా బాగా జెన్జీని, యువతని, సోషల్ మీడియాలో ఉన్న యువతని బాగా ఆకట్టుకున్నట్టుగా చెప్పొచ్చు. అట్లాగే తమిళనాడు స్టూడెంట్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు, నీట్ పరీక్షను రద్దు చేయాలని, 12వ తరగతి మార్కుల ఆధారంగా వైద్య విద్యా ప్రవేశాలు ఇవ్వాలని విజయ్ ఏదైతే నీట్ పైన వివాదం జరగడం, నీట్ పరీక్ష పేపర్ లీక్ అయిన సందర్భంలో విజయ్ చేసిన వ్యాఖ్యలు కేంద్రాన్ని కోరిన విధానం ఇదంతా దేశం దృష్టిని ఆకర్షించాయని చెప్పాలి. ముఖ్యంగా ఆరోగ్య రంగంలో ముఖ్యమంత్రిగా తమిళనాడులో విజయ్ తీసుకొచ్చిన కొన్ని మార్పులు కూడా యువతని, ముఖ్యంగా మిడిల్ ఏజ్ మెన్ ని, మధ్య వయస్కులని బాగా ఆకట్టుకుందని చెప్పాలి. ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం ఏదైతే ఉందో ఆ కవరేజీని 5 లక్షల రూపాయల నుంచి 25 లక్షల రూపాయలకు పెంచారు విజయ్. చెన్నైలోని పెరంబూర్లో 300 కోట్ల అంచనా వ్యయంతో 400 పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకి ఆయన చొరవ చూపించడం, ట్రాన్స్జెండర్ మహిళలకు జెండర్ అఫార్మింగ్ వైద్య సేవలు, సర్జరీలను ఆరోగ్య బీమాలో చేర్చడం, ఇలా విజయ్ తీసుకొచ్చిన సంస్కరణలు. అంతేకాదు పరిపాలనలో చాలా స్పష్టంగా పారదర్శకత కనిపిస్తుంది. విజయ్ పరిపాలనలో డబ్బా తీసుకొని రావడం, ఆఫీసులోకి వచ్చి భోజనం చేయడం, టైమింగ్, ఉద్యోగుల సమయ పాలన పైన దృష్టి పెట్టడం, అందరికంటే ముందే తను సమయానికి ఆఫీస్కు రావడం, అంతేకాదు ప్రతి విషయంలో ఒక స్పష్టమైన డేటాతో ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా, ఎంత ఎదురుదాడి చేసినా ఒక స్పష్టమైన పథకంతో, ఒక స్పష్టమైన విధానంతో విజయ్ సమాధానాలు చెప్పడం,
అంతేకాదు తమిళనాడు ప్రజలకి ఏది అవసరమనే యాంగిల్లో తప్ప రాజకీయాలను పక్కన పెట్టి విజయ్ నిర్ణయాలు తీసుకోవడం, ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ దేశ యువతని ఆకట్టుకున్నాయని చెప్పాలి. ప్రస్తుతానికైతే లీడ్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ 48.7%తో మొదటి ప్రయారిటీలో ఉంటే, రెండవ ప్రయారిటీలో రాహుల్ గాంధీ ఉన్నాడు 27.1% ప్రాధాన్యతతో. మూడో స్థానంలో విజయ్ 9.2% ప్రాధాన్యతతో మూడో స్థానంలో విజయ్ ఉంటే, మమతా బెనర్జీని కూడా ఈ దేశం ప్రధాని కావాలని కోరుకుంటుంది దేశంలో ఒక వర్గం. 2% జనం, ఏదైతే ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో 2% జనం మమతా బెనర్జీని కూడా దేశానికి ప్రధాని చేయాలని కోరుకుంది. అఖిలేష్ యాదవ్ కి 1.7% ప్రాధాన్యతనిచ్చింది. అఖిలేష్ యాదవ్ కూడా ఈ దేశానికి కాబోయే ప్రధాని అభ్యర్థి అని ఇక్కడ నిరూపించినట్టయింది. ఆ తర్వాత అభిజిత్ దీప్కే, మనం నిన్న చూసాం జంజీ ఉద్యమం, ఏదైతే నీట్ పరీక్షా పత్రం లీకేజీ, ఆ తర్వాత జరిగిన పరిణామాల విషయంలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రాజీనామా చేసే వరకు పోరాటం చేసి ఢిల్లీలో విజయం సాధించారు. దేశ ప్రజల దృష్టిని ఆకర్షించాడు అభిజిత్ దీప్కే. సిజేపీ పార్టీని ఏర్పాటు చేసి, ఇన్స్టాగ్రామ్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి పార్టీని ఏర్పాటు చేసి యువత దృష్టిని ఆకర్షించి ప్రజా సమస్యలపైన పోరాటానికి నడుం బిగించి యువత కోసం, ముఖ్యంగా జంజీ యువత మద్దతుతో ఈ దేశ సంక్షేమం కోసం, ఈ దేశ భవిష్యత్తు కోసం చాలా కమిటెడ్ గా పనిచేస్తున్న అభిజిత్ దీప్కే కూడా ఈ దేశానికి ప్రధాని కావాలని 1.3% ప్రజలు అభిజిత్ దీప్కేని కూడా సూచించారు. అభిజిత్ దీప్కేకి కూడా ఓటేశారు. ఆ తరువాతి స్థానంలో 5వ స్థానం, 6వ స్థానం, 7వ స్థానంలో కేజ్రీవాల్ ఉన్నారు. కేజ్రీవాల్ ని కూడా 1.2% జనం ఈ దేశానికి ప్రధాని అయితే బాగుంటుందని కోరుకున్నారు. మొత్తంగా ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మోదీకి సహజంగానే 48%, ఖచ్చితంగా 48.87% మోదీకి సహజంగానే ప్రజా ఆకర్షణ ఉంది. అట్లాగే రాహుల్ గాంధీకి ప్రజాకర్షణ ఉంది. తరతరాలుగా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, ప్రూవ్డ్ లీడర్స్. కానీ విజయ్, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కేవలం మొత్తంగా ఆయన రాజకీయ జీవితం అంతా లెక్కేస్తే ఒక 3.5 సంవత్సరాలకు మించి లేదు. అటువంటి విజయ్ని దేశ యువత ఆకర్షించడం అంటే, ఇది సోషల్ మీడియా ప్రభావం కావచ్చు, లేకపోతే సమాచార వ్యవస్థలో వచ్చిన విప్లవాత్మక మార్పులు కావచ్చు, సోషల్ మీడియాలో ఎవరు ఎంత పని చేస్తున్నారు, ప్రజలకు ఉపయోగకరమైన నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు, ప్రజా సంక్షేమం కోసం ఎవరు పాటుపడుతున్నారనే కోణంలో ప్రజలు ఆలోచించడం కావచ్చు. అంటే ఈ పరిణామాలన్నీ ఇవాళ విజయ్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లాయి. విజయ్కి జాతీయ స్థాయిలో గుర్తింపును తీసుకొచ్చాయి. ఈ గుర్తింపు నిజంగా తమిళనాడులో హేమాహేమి నాయకులు ఉన్నారు, స్టాలిన్ ఉన్నాడు, అట్లాగే అన్నా డిఎంకే సంబంధించి ఈపీఎస్ ఉన్నాడు. ఇటువంటి నాయకులు, వీళ్ళందరినీ, అంతేందుకు చిదంబరం లాంటి నాయకులు ఉన్నారు. ఇటువంటి వారిని కాదని తమిళనాడు నుంచి విజయ్ని ఎంచుకోవడం యువత, ముఖ్యంగా యువత విజయ్ వైపు దృష్టి సారించినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే సర్వేలో ఇంకొక ప్రశ్నను కూడా సీ ఓటర్ అడిగింది. ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో ఇంకొక ప్రశ్నను కూడా అడిగింది. ఈ దేశానికి మంచి ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే మంచి ప్రతిపక్ష పాత్ర పోషించగలరు, ఈ దేశ ప్రయోజనాల కోసం గలం విప్పగలరు అన్నప్పుడు ఇక్కడ రాహుల్ గాంధీకి మొదటి ర్యాంక్ ఇస్తే, విజయ్కి, తమిళనాడు సీఎం విజయ్కి 2వ ర్యాంక్ ఇచ్చారు, 2వ స్థానం ఇచ్చారు. రాహుల్ గాంధీకి 29% ఓటర్ల ప్రజల మద్దతు దక్కింది ఈ సర్వేలో. విజయ్కి 12.2% ప్రజల మద్దతు దక్కింది. అంటే విజయ్ ప్రధానమంత్రిగా పనికొస్తాడు అనే వాళ్ళ సంఖ్యతో పాటు ప్రతిపక్ష నాయకుడు కూడా విజయ్ సమగ్రంగా పనిచేయగలంటే, రెండు వర్గాలు అంటే రెండు వైపులా విజయ్కి మంచి మద్దతు ఉంది. అంటే దీంతో విజయ్ క్రేజ్ దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో విస్తరించిందో చెప్పొచ్చు. అట్లాగే మమతా బెనర్జీని కూడా గుర్తుపెట్టుకున్నారు బాగా జనం. పశ్చిమ బెంగాల్లో ఓడిపోయినప్పటికీ, ఆ పార్టీ వాళ్ళ కనుమరుగయ్యే పరిస్థితులు ఏర్పడినప్పటికీ, ఆ పార్టీ ఎంపీలో చేసి బీజేపీలో చేరినప్పటికీ, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ సొంత నాయకులే తిరుగుబాటు చేయడం, మమతా కారు పైన కోడిగుడ్లేసి టమాటోలేసి దాడులు చేయడం, ఇటువంటి పరిణామాలు జరిగినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా మమతా బెనర్జీకి అనుకూలమైన వర్గం ఉంది. మమతా బెనర్జీని సమర్థించే మనుషులు ఉన్నారు. మమతా బెనర్జీ కూడా ఈ దేశానికి కావాల్సిన మనిషి అని సమర్థించే వాళ్ళ సంఖ్య 8.5%గా ఉంది ఇక్కడ స్పష్టంగా. అంతేకాదు కేజ్రీవాల్ ఢిల్లీలో కేజ్రీవాల్ పైన వచ్చిన ఆరోపణలు చూడొచ్చు. కేజ్రీవాల్ లిక్కర్ స్కామ్ లో జైలుకి వెళ్ళొచ్చారు. కేజ్రీవాల్ పైన అనేక అవినీతి ఆరోపణలు తీసుకొచ్చే ప్రయత్నం చేసింది బీజేపీ.
అంతేకాదు కేజ్రీవాల్ ని ఢిల్లీలో ఓడించి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఢిల్లీలో. ఇటు పంజాబ్ లో కూడా కేజ్రీవాల్ ప్రభుత్వం పైన విమర్శలు ఉన్నాయి. కేజ్రీవాల్ ప్రభుత్వంలో పనిచేస్తున్న నాయకుల పైన, పంజాబ్ ముఖ్యమంత్రి పైన విమర్శలు, వ్యతిరేకత కనిపించింది. ఈ పరిణామాలన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ దేశానికి ఉపయోగపడే నాయకుల్లో కేజ్రీవాల్ కూడా ఉన్నారు అనే విషయాన్ని సీ ఓటర్ సర్వేలో మళ్ళీ ఒకసారి రుజువు చేసినట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధాని రేసులో 7వ స్థానంలో ఉన్నారు కేజ్రీవాల్. 7వ స్థానంలో ఉన్నప్పటికీ కేజ్రీవాల్ 1.2% మంది దేశంలో ఆయన్ని ప్రధాని కావాలని కోరుకుంటే 7.5% మంది ప్రజలు కేజ్రీవాల్ ని ఈ దేశానికి సమర్థవంతమైన ప్రతిపక్ష నాయకుడే అవుతాడు, కేజ్రీవాల్ ని ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకునేందుకు అవకాశం ఉందని ఆయనకి ఇక్కడ 4వ స్థానాన్ని ఇచ్చారు. మమతా బెనర్జీ తర్వాత స్థానం. ఆ తర్వాత 6.9% స్థానంతో ఓటర్తో సపోర్టుతో మద్దతుతో అఖిలేష్ యాదవ్ కూడా ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు హోదాలో 5వ స్థానంలో ఉన్నారు. మొత్తం ఈ సర్వేని మనం ఓవరాల్ గా చూస్తే ఒకటి అర్థం చేసుకోవాలి. జాతీయ స్థాయిలో దేశం దృష్టిని ఆకర్షించిన నాయకులు ఎవరు ఈ సంవత్సరం అంటే ప్రధాని మోదీ సహజమే, రాహుల్ గాంధీ సహజమే. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళలో నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచింది తమిళనాడు సీఎం విజయ్ అని చెప్పాలి. ఆ తర్వాత సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అని చెప్పాలి. ఆ తర్వాత కేజ్రీవాల్ అని చెప్పాలి. తర్వాత మమతా బెనర్జీ అని చెప్పాలి. మమతా బెనర్జీ కూడా సీనియర్ రాజకీయ నాయకురాలు, జాతీయ స్థాయిలో పనిచేశారు, కేంద్ర ప్రభుత్వంలో పనిచేశారు. అయినప్పటికీ కూడా ఇక్కడ కేజ్రీవాల్ కి, మమతా బెనర్జీకి ఇంకా ప్రజల్లో క్రేజ్ ఉంది. ఇంత బలమైన బీజేపీ, ఇంత బలమైన రైట్ మెంటాలిటీ ఉన్న ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మమతా బెనర్జీని, కేజ్రీవాల్ ని దేశ ప్రజలు మర్చిపోలేదు అనే విషయాన్ని ఇక్కడ మరొకసారి సీ ఓటర్ సర్వే రుజువు చేసిందని చెప్పాలి. మీరేమనుకుంటున్నారు? నిజంగా ఈ దేశానికి సమర్థవంతమైన ప్రధాని ఎవరుంటే బాగుంటుంది? నేను సీ ఓటర్ సర్వే తర్వాత ప్రజల అభిప్రాయాన్ని, ముఖ్యంగా తెలుగు ప్రజల అభిప్రాయాన్ని అడుగుతున్నాను. ఈ దేశానికి సమర్థవంతమైన ముఖ్యమంత్రిగా ఎవరుంటే బాగుంటుంది? ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ, అట్లాగే తమిళనాడు సీఎం విజయ్, అట్లాగే మీకు ఉన్న ఆప్షన్స్ లో మమతా బెనర్జీ, అఖిలేష్, అట్లాగే అభిజిత్ దీప్కే, కేజ్రీవాల్. వీళ్ళు ఈ 7గురిలో ఎవరికి మీరు మొదటి స్థానం ఇస్తారు? అట్లాగే ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ, విజయ్, మమతా బెనర్జీ, కేజ్రీవాల్, అఖిలేష్ యాదవ్ లో మీరు ఎవరికి అధిక ప్రాధాన్యతనిస్తారు? మీ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ ఖచ్చితంగా ప్రజలకి నాలెడ్జ్నిచ్చే విధంగా ఉండాలి. మీ కామెంట్స్ లో ఖచ్చితంగా ఒక మంచి మార్పుకు ఉపయోగపడే విధంగా మీ కామెంట్స్ ఉండాలి. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. ఇట్స్ యూటీవీ. నా పేరు తిరుమల్. ఇది 100% పొలిటికల్ ఛానల్.